హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయిపోయిందా చైర్లో? అయిపోయిందా ఇంకా కూర్చోడం టైం? ఇంకాసేపు కూర్చో మంచిగా, తర్వాత నేను దింపుతాను. ఓకేనా? నేనే దింపుతాను వచ్చి. అప్పటి వరకు హాయిగా కూర్చో. బాగుంది కదా ఇక్కడ కూర్చుంటే కదా, మంచి కూర్చో. ఈరోజు మా డ్యూటీకి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా. ఆల్రెడీ నేను తనకి స్టార్ట్ చేశాను, అంటే అన్ని 3 డేస్ చూస్తాం కదా, అలా స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఇంకా ఈరోజు మేము కూడా గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అందుకని తనకు కూడా అదే చేస్తున్నా. తనకు ఎలా చేస్తాం అంటే, ఫస్ట్ గోధుమ రవ్వని మంచిగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఆ తర్వాత ఇంకా వాటర్ మంచిగా మరిగించి పెడతాను అనమాట. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ అందులో యాడ్ చేసేస్తాం. వాటర్ మంచిగా బాయిల్ చేసిన తర్వాత అప్పుడు దీంట్లో ఆల్రెడీ వేయించుకుని పెట్టుకుంటాం కదా, అందులో వేసామంటే మంచిగా ప్రాపర్గా కుక్ అయిపోతుంది. అందుకని చెప్పి అలాగే చేస్తాను. ప్రతి ప్రాసెస్ ఆల్మోస్ట్ అది సిమిలర్గానే చేస్తాను. నేను జనరల్గా అయితే దీంట్లో క్యారెట్ వేస్తాను, టొమాటో, పొటాటో ఇలాంటివి వేస్తాను అనమాట. కానీ ఈరోజు ఓన్లీ క్యారెటే వేస్తున్నా. పొటాటో, టొమాటో ఈరోజు లేవు. అండ్ నేను టొమాటో, పొటాటో ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ దేంట్లోనే పెడదామని అనుకున్నా. ఆల్రెడీ ఒక మెనూ లాగా ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఏం పెట్టాలని ప్రతిసారి అలా ఆలోచించాల్సి వస్తుంది. అందుకని ఒక 1 వీక్కి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం పెట్టాలి అని చెప్పేసి కొంచెం మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నా. ఇక్కడ మాకు రెఫ్రిజిరేటర్ పైన ఒకటి ఇది వైట్ కలర్ది మ్యాగ్నెటిక్ది బోర్డు ఉంటుంది, దాంతో రాసుకున్నాను. యాక్చువల్గా నేను ముందు నుంచి ఎప్పుడంటే దాంతో డేట్ కూడా ఉంటుంది అనమాట. నవంబర్ 2022లో అలా స్టార్ట్ చేసాము. అంతకుముందు ఊరికే ఏదో ఒక చేయాలి అని చెప్పేసి ఏదో తిన్నదే మళ్ళీ తినమని అనమాట. ఒక మంత్ అలా, అంటే అప్పుడు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల అసలు కరెక్ట్గా ప్రాపర్గా తినలేదు అని అనిపించింది. అందుకని అప్పటి నుంచి నేను అక్కడ రాసుకుని ఉండేదాన్ని. ఇంకా 2023 అంతా ప్రెగ్నెన్సీలో గడిచిపోయింది కదా ఆల్మోస్ట్. అందుకని అప్పుడు అక్కడ అంతా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను కొంచెం వీలవ్వక, అంటే నైట్ వామిటింగ్స్ అట్లా పడుకుని కొంచెం లేట్గా లేచినా కానీ మా తేజ లేచి చేసి ఇచ్చేవాడు అనమాట నాకు. ఇంకా నేను ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవడమే అలా అయ్యేది. అందుకని అలా ఒక 1 వీక్ ఒకసారి మార్చేవాళ్ళము. సో మోస్ట్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కువైతే అవే ఉండేవి. కాకపోతే దాంట్లోనే ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకోవడము, కొంచెం ఇంకెక్కువ న్యూట్రిషన్ కోసం అలా చేస్తుండేదాన్ని. ఇంకా ఇప్పుడు కూడా అక్కడ రాసుకుంటూ ఉన్నాం. అమ్మాయి కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. రోజు ఏ చేయాలి అని ఆలోచన అసలు భరించలేం కదా, అందుకని చెప్పి అలా చేస్తున్నాం. కావాలని పడేస్తున్నావు కదా నువ్వు, బుజ్జిగా నేను ఇస్తున్నా, ఇది పడేస్తుంది. ఇప్పటికి 5వ తీసుకో. ఎందుకే పడేస్తున్నావు కావాలని? ఇవ్వను ఇంకా, నేను ఇవ్వను ఇంకా. ఇవ్వను. నువ్వే తీసుకో. నీ ప్లాన్ అదేనా ఏంటి? ఎలాగోలా దింపుతుందని. అది ఫ్లోర్ కొంచెం వెట్గా ఉందని అక్కడ కూర్చోబెట్టాను. దానికి నన్ను కావాలనే బొమ్మలు కింద పడేసుకుంటూ నాతో తీయిస్తుంది. ఎంతసేపు ఇదే పని తెలుసా? హై చైర్లో కూర్చోబెడితే చాలు. ఈవెన్ తినేటప్పుడు కూడా దాని చేతిలో ఏదో ఒకటి ఉండాలన్నమాట, చిన్న బొమ్మ అయినా ఉండాలి. ఆ టాయ్ పట్టుకుని అటు ఇటు ఆడుతుంది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఆడిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ టాయ్ కింద పడేస్తుంది, నేను తీసుకురావాలి. మళ్ళీ తింటుంది కొంచెం సేపు, మళ్ళీ తినంగానే మళ్ళీ ఆ టాయ్ కింద పడేస్తుంది. అదే అనమాట రోజంతా. ఇంకా ఇదే తినేటప్పుడు ఇదే, హై చైర్లో కూర్చోబెట్టినప్పుడు అదే, ఇంకా ఊరికే తీసిస్తూ ఉండాలి. అంటే అది హై చైర్లో కూర్చున్నానంటే ఒక మనిషి పక్కన ఇలా టాయ్స్ తీయడానికి ఇవ్వాలి. మనం ఏ పని చేసుకున్నా సరే కావాలని ఇలా పడేస్తున్నా అని చెప్పి ఇలా చూపిస్తుంది. ఫస్ట్ చూపించి ఆ తర్వాత పడేస్తుంది మళ్ళీ దూరంగా ఉంటే.
జ్యోతి, నువ్వెన్ని వేషాలు వేసినా నేను నా పని అయిపోయిన తర్వాత దింపుతా. ఓకేనా? నువ్వు నా వర్క్ చేయనియట్లే కదమ్మా, నువ్వు. ఓకేనా? ఈ సౌండ్ ఏంటి? ఇప్పుడు దింపను. కోపం వస్తుందా? వచ్చినా పర్లేదు. నిద్ర కూడా వస్తుంది. యాక్షన్ కదా ఇదంతా. దింపనే నేను. దింపను. జ్యోతి, నేను దింపను. ఇప్పుడు. అబ్బా, బయలుదేరింది పెద్ద మనిషి, బయలుదేరింది. దేనికోసం పెద్ద మనిషి గారు? ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో 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 అయ్యో, ఎక్కడికండి? ఇలా కనిపిస్తే చాలు ఊరికొస్తావు. జ్యోతి, ఎందుకు పరిగెత్తుతావు ప్రతిదానికి? ఇట్లా ఎక్కడికి పారిపోతున్నావు? ఇట్లా టింగమని లేస్తుంది. పడినంతసేపు పడుతుంది. ఏంటి తీసుకో, లేలే ఇంకా. ఏ గుండు, ఎటు? దితిగాడు భలే పెట్టుకున్నావురా. దితిగాడు బాగా పెట్టుకున్నావు నువ్వు చేతులు గారు. ఏంటి నన్ను ఆగిపోయింది? తీసుకెళ్ళు, వెనక్కి తీసుకెళ్ళు. బాగున్నారా దితిగాడు? ఊరికే తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి పాపం, అందుకని మంచిగా రిలాక్స్డ్గా ఉంది. నాన్న ఆపేవేంటి? నాన్న తిప్పు. ఆపేవేంటి? తిప్పు నాన్న. నిద్రపోయేలా ఉంది సౌండ్ చూడు. నిద్ర వచ్చినప్పుడు మా జ్యోతి ఇలాంటి సౌండ్ చేస్తుంది. తిరుగుతున్నావు? భయం లేదా అసలు నీకు? ఎవరున్నారు అక్కడ? తొంగి చూస్తావు ఎప్పుడు? డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చుగా. వెళ్ళు.